హాయ్ పొదిలి దోస్తులు, నేను ఈరోజు శ్రీశైలంలో ఉన్నాను. పాతాళ గంగలోకి వచ్చానండి. నీళ్లు మాత్రం సూపరు, చాలా ఉన్నాయి. ఆ పాతాళ గంగలోకి దిగేసరికి కాళ్ళు మాత్రం వణుకుతున్నాయండి. తర్వాత నేను అలాగే గుడి దగ్గరకు వచ్చాను. సాయంత్రం అయింది. ఈ శివలింగం పాతాళ గంగలోంచి పైకెక్కేటప్పుడు మధ్యలో ఉందండి. తర్వాత గుడి దగ్గర ఉన్నప్పుడు వ్యూ మాత్రం సూపర్. అలాగే కొనుక్కోవడానికి వచ్చామండి, బొమ్మలు కొనుక్కుందామని. బట్ ఇక్కడ ఏం కొనాలో తెలియదు. పాతాళ గంగ పైన వ్యూ ఇది. మెట్ల దగ్గర స్టార్టింగ్లో ఉంటుంది. దాని తర్వాత అందరూ దీపాలు వెలిగిస్తున్నారు. ఇక్కడ ఏదో కట్టి మాత్రం తీసేశారు, అది కర్రలు మొత్తం ఊడదీస్తున్నారు. ఇక్కడ మాత్రం ఉండే కొద్ది జనాలు పెరుగుతూనే ఉన్నారు. సాయంత్రం వేళలో అందరు దీపాలు వెలిగించి వెళ్ళిపోతూ ఉన్నారు. శ్రీశైలంలో తెలుసుకోవాలనుకుంటే చాలా ఉంటాయండి, బట్ మనం ఎక్కువగా తిరగలేదు. ఈరోజు నైట్ వచ్చాం కాబట్టి నైట్ వరకు ఇక్కడ ఇవి మొత్తం కొనుక్కోవడానికి తిరుగుతూ ఉన్నాను. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అయితే జరుగుతాయి, అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్, గుడికి దేవుడికి సంబంధించినవి. ఇక్కడ నైట్ టైం వ్యూ మాత్రం సూపర్ అండి. ఏమైనా కొనుక్కోవాలంటే మంచిగా ఉంటుంది. ఈరోజు లాస్ట్ సోమవారం అండి, కార్తీక మాసంలో. బట్ ఏం చేయాలో అర్థం కాక నైట్ అంతా 12 రోజులు తిరుగుతూనే ఉన్నాను. కార్తీక మాసంలో లాస్ట్ సోమవారం కాబట్టి శ్రీశైలం మొత్తం వచ్చి వెళ్తూనే ఉన్నారండి. ఎక్కడ చూసినా జనమే కనపడుతున్నారు. దర్శనం కూడా 3-4 గంటలు పడుతుందని చెప్తున్నారు, ఉచిత దర్శనం. ఇక్కడ ఈ శ్రీశైలంలో 6 గంటల నుంచి చలి మాత్రం ఎరగదీస్తుంది. ఇక్కడ మన దీపాలు వెలిగించడానికి కొంతమంది పంతులు కూడా మనతో ఉంటున్నారండి. ఎదురుగా ఉన్న రోడ్లోనే వెలిగిస్తున్నారు. ఈ శివలింగం మాత్రం శ్రీశైలం ఎంట్రన్స్ లోనే ఉంటుంది. దానికి ఎదురు నంది కూడా ఉంటుందండి. ఫోటోషూట్ కూడా బాగుంటుంది. మేము వచ్చేసరికి పల్లకి సేవ కూడా అయిపోయింది. లడ్డు కౌంటర్కి వెళ్ళే దారిలో ఉన్నాను. ఇది మొత్తం లడ్డు కౌంటర్కి వెళ్ళే దారి. అలాగే అక్కడ ఒక అన్నసత్రం కూడా ఉంటుంది. ఇది నా ఫస్ట్ వీడియో అండి. కొంచెం లైక్ చేయండి, చూద్దాం ఇంకా మంచిగా చేద్దాం.